Hi children, welcome to our channel Rise and Shine. Hope all of you are good. So, in yesterday's episode, we saw about how the Pandavas and the Kauravas were angry with each other and how the Kauravas used to search for a situation where they can kill Bhima or insult the Pandavas. So now they grow up into young men and now they were having a competition where we are going to meet the next personality, Karna. He was called Vasusena. Now, you all know that Kunti was the mother of Karna. I will just tell you how it all came to happen. Now, పిల్లలు మనము ఈనాటి ఎపిసోడ్లో కర్ణుడి గురించి తెలుసుకోబోతున్నాం. కర్ణుడు ఎవరు అంటే కుంతికి వివాహానికి ముందే పుట్టినటువంటి బిడ్డ. సో we all know that Kunti was the daughter of Kunti Bhoja. Yes, Kunti Bhoja advised Kunti to serve Durvasa Mahamuni, who was a very angry person. So nobody was willing to serve him, but Kunti Bhoja asked Kunti to serve him. So Kunti went to serve Durvasa Mahamuni in his ashram. Now, she used to fetch flowers and help him for his puja. మరి పిల్లలు కుంతీదేవి కుంతిభోజుని పెంపుడు కూతురు. సో కుంతిభోజుడు కుంతిని దుర్వాస మహామునికి సేవ చేయడానికి పంపించాడు. దుర్వాస మహాముని కోపిష్టి కాబట్టి అతనికి ఎవ్వరూ సేవ చేయడానికి అంగీకరించలేదు. ఏమైనా తప్పులు చేస్తామేమో ఆ ఋషి మమ్మల్ని శపిస్తాడు అని. కానీ కుంతిభోజుడు కుంతిని పంపించాడు. కుంతి కూడా ఎంతో వినయంతో అతనికి సేవలు చేసింది. సో నౌ యాజ్ షీ సర్వ్డ్ హెమ్, దుర్వాస మహాముని వాజ్ హ్యాపీ విత్ హర్ సర్వీస్ and he gave her a boon that he would give her a mantra which if she chants thinking about any god, the god will appear before her and give her a baby. సో దుర్వాస మహాముని కుంతి యొక్క సేవకు మెచ్చి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే తను ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని ఆమె ఉచ్చరించినప్పుడు ఆమె ఏ దేవుడిని తలుచుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తుందో ఆ దేవుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక వరం ఇస్తాడు, ఒక పుత్రుణ్ణి ఇస్తాడు, ఒక బిడ్డని ఇస్తాడు అనేదన్నమాట. మరి చిన్న వయసు కదా, ఏదో కుతూహలం కొద్దీ కుంతి ఆ మంత్రాన్ని సూర్యదేవుని తలుచుకొని ఉచ్చరించింది. పరీక్ష చేయాలనుకుందనమాట ఆ మంత్రం నిజమా అబద్ధమా అని. సో కుంతి వాంటెడ్ టు టెస్ట్ ద మంత్ర షో. సో షీ థాట్ ఆఫ్ సూర్యదేవ అండ్ చాంటెడ్ ద మంత్ర, హూ ఇమీడియట్లీ అపియర్డ్. సూర్యదేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ద సన్ గాడ్ అపియర్డ్ అండ్ హీ గిఫ్టెడ్ హర్ విత్ అ బేబీ. బట్ కుంతి told him, I am unmarried, how can I take a child? But Surya told that he was bound by the mantra and he had to give her the son. So సూర్యుడు ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిందే, నాకు పెళ్ళి కాలేదు స్వామి, ఎలా నేను ఇట్లా బిడ్డను తీసుకుపోయేది అంటే, తప్పదమ్మా, నేను ఆ మంత్రానికి బద్ధుడిని, కాబట్టి నీవు ఉచ్చరించావు కాబట్టి నేను వచ్చాను, నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పాడు. సో కుంతికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో కుంతి ఏం చేసింది, ఒక అందమైన పెట్టెలో ఆ బిడ్డను ఉంచి ఆమె ఆ యొక్క బిడ్డని నదిలోకి వదిలిపెట్టింది. సో
నదిలో ఆ బిడ్డ అలా అలా కొట్టుకుపోతూ ఉన్నాడు. షీ kept the baby in a wooden box and left him afloat in the river. So now the baby was floating on the river Ganges. Finally, it reached to a place where Atirata, the charioteer of the Kauravas, he was a charioteer. Yes, అతిరథుడు కౌరవుల రథసారథి. సో వెంటనే అతిరథుడు ఉన్న చోటికి ఆయన అక్కడ నీళ్ళల్లో ఆ నదిలో స్నానం చేయడానికి వచ్చాడనమాట. అప్పుడు ఈ బిడ్డ అతనికి దొరికింది. దే వర్ చైల్డ్లెస్, వాళ్లకు పిల్లలు లేరు. సో అతిరథ టుక్ ద చైల్డ్ హోమ్ టు హిస్ వైఫ్. అతిరథుడు ఆ బిడ్డని తన భార్య అయిన రాధ దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చాడు. రాధ వాస్ వెరీ హ్యాపీ టు సీ ద చైల్డ్. యాజ్ దే వర్ చైల్డ్లెస్, దే బ్రాట్ అప్ ద చైల్డ్ విత్ love and affection, and now they named him Vasusena, and as he was as he was brought up by Radha, he also got the name Radeya, so that is son of Radha. Now అతన్ని వసుసేనుడని పేరు పెట్టుకొని వీళ్ళు అబ్బాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతను రాధ వల్ల పెంచబడ్డాడు కాబట్టి అతనికి రాధేయ అని కూడా పేరు వచ్చింది. సో నౌ ఆఫ్టర్ దిస్ కర్ణ ఆల్సో న్యూ అబౌట్ ద కాంపిటీషన్ గోయింగ్ ఆన్ ఇన్ ద కింగ్డమ్. సో హీ ఆల్సో వాస్ గుడ్ ఇన్ archery and he also wanted to participate. As his blood was kingly and divine, he also had that intention to go and exhibit his powers. So కర్ణుడు అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కాంపిటీషన్స్ జరిగే చోటికి వెళ్ళి అప్పటికే వాళ్ళ రాకుమారులు వాళ్ళ విద్యలన్నింటినీ ప్రదర్శించి అర్జునుడు అందరిలోకి మేటి అనిపించుకున్నాడు. మరి అలాంటప్పుడు నేను అర్జునుడితో పోటీ పడతాను అని వసుసేనుడు అన్నాడనమాట. సో వసుసేన ఛాలెంజ్డ్ అర్జున ఫర్ ఎ ఫైట్, బట్ హీ వాజ్ రిజెక్టెడ్ యాజ్ హీ వాజ్ నాట్ బోర్న్ ఆఫ్ అ కింగ్. అతను రాజవంశంలో పుట్టలేదు కాబట్టి అతన్ని నిరాకరించారు. సో అలాంటి సందర్భంలో దుర్యోధన, who saw that Vasusena was ready to fight Arjuna, and so he crowned him the king of Anga. వెంటనే దుర్యోధనుడు అతను రాజు కానిదే ఇక్కడ సమస్య అయితే నేను అతన్ని అంగదేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను అని చెప్పి అక్కడ వెంటనే అతన్ని అంగదేశానికి రాజుగా ప్రకటించాడు. ఇవన్నీ చూస్తూ ఉంది అక్కడే ఉన్న కుంతి. కుంతి రిమెంబర్డ్ అండ్ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ హర్ చైల్డ్ బికాస్ కవచ కుండల, హీ వాజ్ వేరింగ్ ద ఆర్మర్ అండ్ ద కుండలాస్ ఇన్ హిస్ ఇయర్. ద ఇయరింగ్స్ అండ్ ద ఆర్మర్ వేర్ born along with him. So they were natural. They were attached to his body. He did not wear them daily. They were attached to his body. So కర్ణుడి యొక్క కవచ కుండలాలను చూసి కుంతిదేవి గుర్తుపట్టింది అతను తన కుమారుడే అని. మరి ఎప్పుడైతే ఆమె గుర్తుపట్టిందో తను చాలా బాధపడింది. అరెరే, నా కుమారుడైనటువంటి కర్ణుడు ఈ యొక్క రథసారథి అయినటువంటి అతిరథుడు పెంచాడా, అందువల్ల అతను ఇప్పుడు సూతుడు అంటున్నారే అతన్ని, మరి నేను చెప్తామా అంటే తను కూడా చెప్పలేదు. When Kunti saw that her son was insulted, she wanted to give out or tell that he was born to her.
but she could not, because he was born to her before her marriage. కుంతీదేవి అది చెప్పలేకపోయింది. ఎందుకంటే బహిరంగంగా చెప్పలేదు కదా తనకు పెళ్ళికి ముందరే పుట్టాడని. సో అలా ఆమెకు ఒకవైపు దుఃఖము, ఒకవైపు సంతోషము కలిగింది. మరి దుర్యోధనుడేమో కర్ణుడిని తన వైపుకు చేసుకోవాలని కర్ణుడికి అంగదేశానికి రాజును చేశాడు. సో కర్ణ యాక్సెప్టెడ్ దుర్యోధనాస్ ఆఫర్ and he became the king of Anga. And now he could fight with Arjuna. So Arjuna and Karna fought each other, and Karna proved that he was equal to Arjuna. And as the sun set, they had to stop. And Duryodhana took Karna with him and gave him the best place in his Kuruvamsha. He was the dearest friend of Duryodhana, and Karna also kept his friendship. He always fought for Duryodhana, and he was always on the side of Duryodhana. And now Kunti was sad that, being the eldest of the Pandavas, Karna was on the opposite side and he was supporting the bad. So now Duryodhana did not want to leave. Yes, Karna. Duryodhana previously wanted to take Ekalavya, who was equal to Arjuna, on his side. But as Drona asked for his thumb as Guru Dakshina, now Ekalavya could not serve him. Now Duryodhana was happy that he had someone equal to Arjuna on his side, and that was Karna. And let us see how Karna was also cheated and cursed by many because he was on the side supporting the bad. And so, as Arjuna was the son of Lord Indra, so దుర్యోధనుడికి ఒక మంచి అర్జునుడికి ఎదురుగా పోరాడగల యోధుడు దొరికాడు. అందుకని దుర్యోధనుడు కర్ణుణ్ణి వదలలేదు, అతన్ని అంగదేశానికి రాజు చేసి తన వైపున ఉంచుకున్నాడు. అలాగే కర్ణుడు కూడా దుర్యోధనుడికి ఎంతో విశ్వాసంగా, మంచి స్నేహితుడిగా అతనితో ఉండిపోయాడన్నమాట. మరి కర్ణుడికి ఎన్నో శాపాలు, ఎందుకంటే అవన్నీ కూడా కర్ణుడు చెడ్డవాళ్ళ నేస్తం పట్టాడు కాబట్టి కర్ణుడికి ఎన్నో శాపాలు. ఎందుకంటే మంచి గెలవాలి కదా, అందుకని కర్ణుడు మంచివాడైనప్పటికీ అతను దుష్టుల నేస్తం చేశాడు కాబట్టి అతనికి ఎన్నో శాపాలు దొరికాయి. అవన్నీ ఏంటివో చెప్తాను. సో Karna's curses. Karna married a beautiful lady called Vrushali. She was a Kshatriya princess, and let me tell about the curses of Karna. కర్ణుడు వృషాలి అనే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె క్షత్రియ కాంత. మరి కర్ణుడి యొక్క శాపాల గురించి చూస్తాం. కర్ణుడికి ఇంకొక భార్య ఉంది, ఆమెను గురించి చెప్పేలోపు. సో కర్ణుడు ఎప్పుడైతే యుక్త వయస్కుడు అయ్యాడో అతను ద్రోణుడిని అప్రోచ్ అయ్యాడు. హీ వెంట్ టు ద్రోణాచార్య అండ్ ఆస్క్డ్ హిమ్ టు ట్రైన్ హిమ్ in the warfare. But Drona rejected him, saying that he was a Suta and he only trained princes or kshatriyas. సో ఎప్పుడైతే ద్రోణుడు అంగీకరించలేదు కర్ణుడిని తన శిష్యుడిగా, కాబట్టి అప్పుడు కర్ణుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? పరశురాముడు. కర్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? పరశురాముడి దగ్గరికి.
పరశురాముడు అంటే మహావిష్ణువు యొక్క ఒక అవతారం అని చెప్తారు. అంతటి గొప్ప వ్యక్తి. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా కర్ణ? నాకు వీళ్ళు ఎట్లా నేర్పరు కదా, నేను సూతపుత్రుడిని అయిపోయినానే, కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుందామని అబద్ధం చెప్పాడు. పరశురాముడికి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరాడు. కర్ణ వాంటెడ్ టు లెర్న్ ద వార్ఫేర్, సో he went to Parshurama and told him a lie that he was a Brahmin. So, as Parshurama liked Karna very much, he taught him so many warfares and he also gave him so many Divya Astras. So, కర్ణుడికి పరశురాముడు ఎన్నో విద్యల్ని నేర్పించాడు, అలాగే ఎన్నో దివ్య అస్త్రాలను అతడికి బహుకరించాడు కూడా. కానీ ఒకానొక రోజు ఏం జరిగిందంటే, వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు పరశురాముడు చాలా టయర్డ్గా ఉందని పడుకోవాలనుకున్నాడు. అప్పుడు అతనికి తల మోపడానికి ఏమీ లేకపోతే కర్ణుడు తన తొడ మీద పడుకోమని చెప్పాడు. సో వన్స్ వెన్ బోత్ కర్ణ అండ్ పరశురామ వెంట్ అవుట్, Parashurama felt tired and he wanted to take a nap. So he wanted to sleep. But as they found nothing to rest his head upon, Karna offered his lap to his guru to sleep. And so Parashurama slept on the lap of Karna. Now Indra, who was always waiting to trap Karna, he came there in the form of a bee. So when Karna saw this, he did not move or he did not shout, but he was silent. Now what happened? The bee started making a hole in Karna's thigh. ఎప్పుడైతే ఆయన పరశురాముడు పడుకున్నాడో కర్ణుడి తొడ మీద, ఇంద్రుడు ఒక కందిరీగ రూపంలో వచ్చాడు. కర్ణుడి తొడని చీలుస్తూ ఉన్నాడనమాట, తొలుస్తూ ఉన్నాడు. హీఈస్ మేకింగ్ అ హోల్ ఇన్ ద థై ఆఫ్ కర్ణ. సో బట్ కర్ణ డిడ్ నాట్ వాంట్ హిస్ గురు టు బీ డిస్టర్బ్డ్ ఫ్రమ్ హిస్ స్లీప్, అండ్ సో he stayed and he decided to bear the pain. కర్ణుడు తన యొక్క గురువు యొక్క నిద్రాభంగం ఏర్పడుతుందని ఉద్దేశంతో అతను ఆ నొప్పిని అలాగే భరిస్తూ కూర్చున్నాడనమాట. కానీ అప్పుడే మహర్షికి మెలకువ వచ్చేసింది. ఆ యొక్క రక్తం యొక్క తడి తగిలి, రక్తం ఎక్కువగా పారుతుంది కదా, ఆ తడి తగిలింది. సో by the wetness of the blood, the sage woke up and he asked Karna, if you were a Brahmin, you will not bear this pain. Tell me the truth. Who are you? He said. Then Karna had to accept the truth that he was a Suta. Now the Rishi cursed him that whatever he had taught will be forgotten by him when at the time of need. సో ఎప్పుడైతే ఆ మహర్షికి తెలిసిపోయిందో పరశురాముడికి, అతను శపించాడనమాట. నువ్వు ఎవరు చెప్పు, నువ్వు ఒక బ్రాహ్మణుడివి కాదు, నువ్వు ఎవరో చెప్పంటే అతను చెప్పవలసి వచ్చింది, నేను ఒక సూతపుత్రుణ్ణి అని. సూతపుత్రుడు అంటే చిన్న జాతికి సంబంధించిన వాడనమాట. కానీ బ్రాహ్మణుడని అబద్ధం చెప్పాడు కదా. అబద్ధం చెప్పావనే కోపంతో నేను నీకు నేర్పిన విద్యలన్నీ అవసరం వచ్చినప్పుడు నీవు మర్చిపోదువుగాక అని ఆయన ఋషి శాపం ఇచ్చేశాడు. పరశురాముడు కర్ణుడికి శాపం ఇచ్చాడు. ఏం చేయాలా, అక్కడ అతని విద్య అంతా వేస్ట్ అయింది కదా. మరి నెక్స్ట్ చూద్దాం. ఇంకొకసారి ఇదే ఇంద్రుడు ఒక పులి రూపంలో ఒక ఆవును చంపబోతూ ఉన్నాడనమాట. అలా ఆవును
చంపబోతూ ఉంటే అయ్యో పులి ఆవును చంపుతుందే అని కర్ణుడు బాణం వేశాడు పులి మీదికి. ఎప్పుడైతే పులి చచ్చి కింద పడిందో పులి దూడగా మారిపోయింది. ఆ వైపుకు ఒక బ్రాహ్మణ, ఒక ఋషి వస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే అక్కడ పడి ఉన్న ఆవు దూడను, అక్కడ ఉన్న విలుకాడైనటువంటి కర్ణుణ్ణి చూశాడో, అరే తల్లి దగ్గరికి వస్తున్నటువంటి ఈ దూడని నువ్వు చంపావే అని అతను కూడా ఈ అబ్బాయికి శాపమిచ్చాడనమాట. నీవు కూడా ఇలాగే బాధపడతావు అని, ఎవరు లేకుండా, బంధువులు ఎవరు లేకుండా నీవు కూడా బాధపడతావని అతనికి శాపం ఇచ్చాడనమాట. తల్లిని బిడ్డని వేరు చేసావని. ఓకేనా? నెక్స్ట్, a small girl was crying. When Karna was going, a small girl was crying. So Karna asked her why she was crying. సో ఎప్పుడైతే ఆ ఆవు, ఇంద్రుడు ఏం చేశాడు, ఆ దూడ ఉన్న చోట ఒక పులిని సృష్టించాడు. పులిని చంపాడు కర్ణుడు. కానీ పులి కింద పడగానే దూడగా మారిపోయింది. అటువైపుకు వచ్చినటువంటి ఋషి చూశాడు, నువ్వు ఈ యొక్క పసి దూడని చంపావే అని కర్ణుడికి శాపం ఇచ్చాడు. నీకు ఎవరూ లేకుండా, బంధువర్గాలే లేకుండా నీవు ఒంటరి అవుతావన్నట్టుగా. అయితే కర్ణుడు అలాగే ఇంకొక సమయంలో ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంది. కర్ణుడు ఆ పాపను అడిగాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే ఆ పాప చెప్పింది, నేను నెయ్యి తీసుకొని వెళుతున్నాను, ఆ నెయ్యి అంతా కింద పోయింది, మా అమ్మ కొడుతుంది, మా అమ్మ అరుస్తుంది అని అమ్మాయి చెప్పింది. సో ఆల్ ద గీ ఫ్రమ్ మై వెజల్ హ్యాస్ బీన్ poured out and I am afraid that my mother will beat, said the small girl. Now Karna, yes, he wanted to tell that girl that he would buy her new ghee. కర్ణుడు ఆ అమ్మాయికి చెప్పాడు, నీకు నేను కొత్తగా నెయ్యి కొనిస్తానులేమ్మా అని. బట్ ద గర్ల్ వుడ్ నాట్ యాక్సెప్ట్. షీ వాంటెడ్ ద సేమ్ ఘీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ yes, it was also a trap for Karna. The girl wanted, so if she got another ghee, what is there? She can take it home. But because this is all a trap for Karna, అంత కర్ణుణ్ణి మోసగించడమే, కర్ణుణ్ణి ఇరికించడమే కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. లేదు, నాకు అదే నెయ్యే కావాలా అనింది. షీ వాంటెడ్ ద సేమ్ ఘీ విచ్ హ్యాడ్ బీన్ స్పిల్డ్ ఆన్ ది గ్రౌండ్. నౌ Karna, with no other way, he had to pick the mud from the ground and squeeze it so that all the ghee should come out of it. So Karna ఏం చేశాడు, ఆ భూమిని అలాగే చేతికి తీసుకొని మట్టిని పిండడం మొదలుపెట్టాడు. ఆ మట్టిని పిండుతున్నాడు, ఎందుకంటే నెయ్యి అంతా బయటికి రావాలి కదా. అప్పుడు పిండుతూ ఉంటే అప్పుడు భూదేవి ప్రత్యక్షమైంది. కింద గ్రౌండ్ అంటే ఎవరమ్మా, మనం ఈ భూమిని ఎంతగా నాశనం చేస్తూ ఉంటాం కదా. భూమి మీద మనం చేసే ప్రతి పని కూడా మనం నేచర్కి చాలా చాలా అన్యాయం చేస్తున్నాం. అలాగే భూమాతకి ఎంత ఓర్పు చూడు. ప్రజలందరూ ఆమెను తొక్కుతూ ఉంటారు, ఆమె మీద ఎన్నో గలీజు పనులు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎంతో ఓర్పుతో, సహనంతో ఉంటుంది ఆమె. కానీ కర్ణుడు ఎప్పుడైతే ఆమెను తీసుకుని ఇలా పిండాడో ఆమెకు చాలా బాధ అయ్యి ఆమె కర్ణుడిని శపించింది. కర్ణ అప్పటికి ఇంకా కర్ణుడు అవ్వలేదు ఆయన. సో శపించింది. ఏమని శపించింది, నీవు ఆ పసిపిల్ల అడిగిందని నీవు ఎంత మాత్రం ఆలోచించకుండా నాలో పడింది ఏదైనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, భూమిలోకి ఒక విత్తనం వేస్తే కొన్ని లక్షల విత్తనాలు కదా, మనకు ఎంత పంట వస్తుంది, ఒక్క విత్తనానికి, ఒక్క చెట్టుకు ఎంతో. అలాగా నేను నాలో ఏదైనా తీసుకున్నానంటే ఇనుమడింతలు మునపడింతలుగా దండిగా ఇస్తాను. సో ఇఫ్ యూ సో ఎ సీడ్ ఇన్ టు ది గ్రౌండ్,
whatever comes out, the plant or the tree gives us so many. So that is the nature of Bhumata. She asked, so I always give triple or a number of times whatever is gone into me, but how can you squeeze me like this? So this is my curse, she said. At the time of your end of your life, your chariot will get sunk into the earth, and I will not help you out of it. So భూమాత శపించింది కర్ణుణ్ణి. యుద్ధంలో నీవు పోరాడుతున్న సమయంలో నీ చావు దగ్గర పడినప్పుడు నీ రథం నాలో కూరుకుపోతుంది, దాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా బయటికి తీయలేవు అని శపించింది. సో ఇవన్నీ కూడా పాండవులు గెలవాలి అంటే చెడు పైన మంచి గెలవాలి. కాబట్టి కర్ణుడు మంచివాడైనప్పటికీ చెడ్డవాళ్ల వైపుకు వెళ్ళాడు కాబట్టి అతనికి ఈ శాపాలన్నీ క్రియేట్ చేశారన్నమాట. సో కర్ణ ఇంకా ఏం చేశాడు? ఎవరి ద్వారానో ఏకలవ్యుని గురించి తెలుసుకున్నాడు. ఏకలవ్యుడు చాలా అర్జునుడికి ధీటుగా ఉండేవాడు. కానీ అర్జునుడు మేటిగా ఉండాలని చెప్పేసి ఏకలవ్యుని బొటకెన వెళ్ళి ద్రోణుడు అడిగాడు. సో కర్ణ న్యూ అబౌట్ ఏకలవ్య. సో he was a warrior, but Karna felt sad for Ekalavya, seeing that Drona had taken away his thumb, which was very important for an archer. So Karna felt sad for him and he wanted to help Ekalavya. So Karna went to Ekalavya's house and wanted to give him something. So he gave all that. Ekalavya, who was very pleased with Karna, he told that even Drona didn't come and Arjuna also didn't come to know about his situation. But you, I don't know who you are, you have come to help me. So I am so thankful to you. But at that time, Ekalavya's sister, a lovely girl, wanted to marry. Her name was Prabhavati or Padmavati, whatever it is. So in the Puranas, there are so many names given according to the place. Suppose they are in Maharashtra, they are given another name. Suppose it is in Karnataka, they are given some other names according to them. So this girl, sister of Ekalavya, wanted to marry Karna, and so again she was a Suta, that is a lower caste girl. So Karna married her. Karna had two wives, Vrushali and Padmavati or Prabhavati, and Karna also had 9 sons from these two wives. Out of the 9 sons who participated in the Kurukshetra on behalf of Kuru Vamsam, that is, on behalf of the Kauravas, they were all killed, and only one was left, and that was the son of Padmavati. He was Vrishaketu, who were afterwards, after knowing that Karna was their brother, he was given to Pandavas, who took care of him after Karna's death. He became a Pandava. So now, after marrying her, now Karna was on the side of Duryodhana throughout his life. He worked for him. And finally, during the war, Indra came to Karna and asked him for the armor and the Sahaja Kundalas. So కర్ణుడు ఏకలవ్యుని చెల్లెలైనటువంటి ప్రభావతిని పెళ్లి చేసుకున్నాడు.
కర్ణుడికి 9 మంది సంతానం కలిగారు. కర్ణుడు దుర్యోధనుడి మిత్రుడిగా ఉన్నాడు. యుద్ధ సమయంలో కర్ణుణ్ణి ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని కవచ కుండలాల్ని అడిగాడు. కవచ కుండలాలు ఇచ్చేశాడు. కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా తన శరీరాన్ని కత్తితో కోసి వాటిని వేరు చేసి ఇచ్చాడనమాట. ఎప్పుడైతే అలా ఇచ్చాడో అప్పుడు ఆయన కర్ణుడిగా పేరు పొందాడనమాట. అంటే దానం చేసేవాడు అని అర్థం. సో ఇంద్రుడు అతన్ని ఈ ప్రపంచం ఉన్నంత వరకు దానం అంటే కర్ణుడే. సో కర్ణ ద నేమ్ వాజ్ గివెన్ టు వసుసేన, దట్ he gave the natural armor and the kundalas, the earrings, to Indra, who came in the form of a Brahmin and took them away because his son Arjuna should win over him. And Karna had to face all this. And that is why he is still now known as Dana Veera Sura Karna. Now, children, you can see how faithful Karna was to his friend, how generous Karna was. Whoever came to him to ask something never went back without getting that. So, కర్ణుడు ఎవరైనా ఏదడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. అతని దానగుణం. కర్ణుడు మిత్రుడితో ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. అలా ఎలా ఉండాలి అనేది, విశ్వాసం అంటే ఏమిటో తన పాండవులు తన సోదరులు అని తెలిసినప్పటికీ కూడా కర్ణుడు వాళ్ళ వైపుకు వెళ్ళలేదు. ఎందుకంటే నన్ని గౌరవించి నాకు రాజుగా చేసింది దుర్యోధనుడే కాబట్టి నేను ఫ్రెండ్కి మోసగించలేనని అతను ఇలాగే ఉండిపోయాడు. సో being a friend, he was very faithful, he was very generous, and he was a brave warrior. So he was called Dana Veera Sura Karna. So that is the story about Karna. You can learn so many values from Karna's life, children. And so let me end this episode here. And in tomorrow's episode, we will see more about the Pandavas and the Kauravas. Now, I end my episode. Stay safe, children. Schools are going to be open. Let's see what's going to happen. And let us now end this episode. I love you a lot. Bye, children.